హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చూసారు కదండి, టైం చూస్తే 9 అవుతుందన్నమాట. అంటే డైలీ మాకు మార్నింగ్ స్టార్టింగ్ 8కి స్టార్ట్ అవుతుందండి వర్క్. ఈవినింగ్ 8 కల్లా కంప్లీట్ చేసేస్తామన్నమాట. బిజీగా ఉండడం వల్ల వర్క్ అయితే రన్ అవుతుందండి 12 వరకు కూడాను. నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు, ఇంకా నేనైతే 9కి క్లోజ్ చేసేస్తాను. ఇదిగోండి చూసారు కదా, ఇది కట్ వర్క్ అనమాట. ఒక బ్లౌజ్ అర్జెంటుగా కుట్టాలి. మా వర్కర్ని కటింగ్ చేసుకోమనేసి అంటే లేదు మేడం మీరే కట్ చేయండి అనేసి అన్నాడు. నేను అయితే ఇది డ్రాయింగ్ వేస్తున్నాను. ఇది డ్రాయింగ్ వేసి ఇంకా మా వర్కర్కి ఇచ్చేయాలి. हाँ मास्टर, हो गया ड्रेस हो गया? ड्रेस अभी कंप्लीट नहीं हुआ, अभी बाकी है. ఓకే, ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇప్పటి వరకు మా మాస్టర్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో, డ్రెస్ అయితే డిజైన్ చేసుకున్నానని చెప్పి ఎంబ్రాయిడరీ వర్క్ చూశారు కదండి. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సైడ్ వేయించలేదు అని చెప్పి, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించాను. ఇదిగోండి ఇలా పైకి ఫ్లవర్స్ చూసారా ఇలా వచ్చినాయి. 3D వర్క్ చేయించాను అనమాట సింపుల్గా, అంటే మరీ హెవీగా కాదండి. ఈ ఫ్లవర్స్ అనేవి మనం సపరేట్గా వేయాలి, వేసి అప్పుడు దీని మీద మళ్ళీ స్టిచ్ చేస్తారండి. మా మాస్టర్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడనమాట. ఇదిగోండి ఇలాగా లైన్లు వేయించాను, సింపుల్గా ఉంటుంది అని చెప్పి హెవీగా ఏమీ వేయించుకోలేదు. ఇక్కడ కూడా అంతే అండి, హ్యాండ్ కూడా ఇలా వచ్చింది చూసారా, చాలా నీట్గా చేశారండి. ఇక్కడ మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ ఎలా వచ్చింది, ఇక్కడ అలా ఫ్లవర్ వస్తుందండి ఈ మధ్యలోను. ఇక్కడ చిన్న పూస కుట్టిస్తానమాట. మళ్ళీని చూడండి ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి, ఓకేనా. ఈ ఫ్లవర్స్ అయితే ఇలా విడిగా క్లాత్ మీద వేస్తామన్నమాట. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇవి కటింగ్ చేసి అప్పుడు దాని మీద వర్క్ అనేది చేస్తాము. ఇది 3D వర్క్ అండి. మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తెలుసు కదా మా కాంటాక్ట్ నెంబర్. ఇదిగోండి చూసారా, ఇంకా మగ్గం వర్క్ అయితే రన్ అవుతుందండి. 12 వరకు జరుగుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. హ్యాండ్ వచ్చేసరికి చూడండి, ఇది చాలా ఈ వర్క్ అయితే చాలాసార్లు చేశాను, కాకపోతే చేసిన ప్రతిసారి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చేసిన ప్రతి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది, ఎందుకంటే వర్క్ అలా ఉంటుంది. కాంబినేషన్ బట్టి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా శారీలో కలర్స్ ఉంది కదా, సేమ్ ఇదే కలర్ అనమాట. అందుకని చెప్పి మనం వేరే కలర్ ఏమీ యాడ్ చేయలేదు, సపరేట్ కాదు. శారీ కలర్స్ తోటే కట్ బీట్స్ అలాగే జర్దోస్తి తోటి మనం వర్క్ అంతా చేస్తామండి. చల్ల వరకు ముడి వరకు. ఇదిగో ఇక్కడైతే ఇంకొక బ్లౌజ్ ఉంది, ఇదైతే మ్యారేజ్ బ్లౌజ్ అండి. చూడండి ఒకసారి, ఇది మొత్తం అంటే ఇది వర్క్ అయ్యిందండి ఆల్రెడీ. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి అనమాట, సో అందుకని చెప్పి ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. హ్యాండ్కి ఇలా ట్యాసిల్స్ అయితే వేయించాను, చూసారు కదా. ఇది చల్ల వరకు అలాగే వైట్ పోస్ట్ తోటి. ఈ శారీలో కలర్ కూడా మనకి ఈ గ్రీన్ కలర్ తప్ప శారీలో వేరే కలర్ ఏమీ లేదు, గోల్డ్ సిల్వర్ ఉంది. సో అందుకని చెప్పి ఇలా హ్యాండ్ అంతా హెవీగా హైలైట్ చేసి ఇలా మగ్గం వర్క్ అయితే చేసామండి. చూసారు కదా, అదిగో మా వర్కర్స్ అయితే స్టిచ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొంచెం అర్జెంటుగా వర్క్ ఉంది, చేయమంటే మనకు చేస్తారనమాట. ఏది కట్ వర్క్ చేసావా జానీ? కట్ వర్క్ ఇంకా కట్ చేయలేదు, స్టిచ్ చేయలేదుగా. హ్యాండ్ కట్ చేసుకున్నావా? ఓకే ఓకే, బ్యాక్ కట్ చేసి స్టిచ్ చేయాలి కదా. ఓకేనండి, మా వర్కర్స్ ఎలా చేస్తున్నారు ఏంటనేది చూపించాను కదా. ఇప్పుడు డిఫరెంట్ ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేశాను అనమాట. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, వాటికంటే కూడా డిఫరెంట్స్గా ఉంటాయి. అవన్నీ చూపిస్తాను రండి మీకు, ఓకేనా. రండి, ఇదిగోండి. ఇదైతే మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ శారీ అనేది మోస్ట్ ట్రెండింగ్ అనమాట. అంటే క్రషర్ శారీ అండి, బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి. ఆ శారీస్ తోటి నేను ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అనమాట, కస్టమర్కేనండి. ఇదైతే శారీ అంతా కూడా మనకి ఇది శారీ అంతా 4 మీటర్స్ అయితే నేను ఇలా ఫ్రిల్స్ కింద ఇచ్చాను. బాడీకి అయితే ఏం చేశానంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని బాడీ పార్ట్ వేసి ఫ్రంట్ ఇలా చిన్న బాల్స్లా పెట్టించాను అనమాట. ఫ్రంట్ అంటే మరీ సింపుల్గా వండుకోకుండా కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి. హ్యాండ్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్స్ అనమాట, అంటే బొట్ట హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బొట్ట హ్యాండ్స్ అయితే పెట్టించానండి. ఈ కింద బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని ఇక్కడ వేయించి ఈ శారీ క్లాత్ని ఇక్కడ ఫ్రిల్స్ కింద చేయించాను అనమాట. బాగుంటుంది అని చెప్పి. ఫ్రంట్ వచ్చేసరికి జస్ట్ చిన్న సింపుల్గా స్క్వేర్ నెక్లా ఇచ్చానండి, చాలా బాగుంది. మీకు షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను. ఇదైతే శారీ ఒక అమ్మాయికి పట్టేస్తుందండి, ఓకేనా. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక శారీ అనమాట.
ఈ శారీ అయితే మాత్రం ఇది కస్టమర్, ఇది కూడా చిన్న పాపకి డిజైన్ చేశానండి. అయితే శారీ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటారు కదా, శారీని ఇలా ఫ్రాక్ కింద డిజైన్ చేశాను. మిగిలింది వాళ్ళ మదర్కి నార్మల్ టాప్ అయితే కుట్టాను అనమాట. అంటే నార్మల్ టాపే కదా అని మీకు చూపించట్లేదు, ఓకేనా. ఇది కూడా అంతేనండి. ఇది మనకి శారీనండి, బ్లౌజ్ పీస్ ఏమి నేను ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. శారీ క్లాత్ మొత్తం అంతా కూడా. ఇక్కడ నడుము దగ్గర ఇలా ప్రిల్స్ వేయించాను, ఇక్కడ కూడా ఫ్రంట్ ఇలా బాల్స్ ఇచ్చాను అనమాట. ఇది కూడా చిన్న హ్యాండ్స్, ఇది చూడండి మీకు కనిపిస్తుందో లేదో, చిన్న ప్రిల్స్ లా ఇచ్చాను, బొట్ట హ్యాండ్స్ ఇచ్చానండి. ఈ బార్డర్ ని ఇక్కడ వేయించి, ఇదిగోండి ఈ కింద వచ్చిన బార్డర్ ఇక్కడ వేయించి ఇదే క్లాత్ తోటి ఇక్కడ బొట్ట హ్యాండ్స్ పెట్టించాను చూడండి, ఓకేనా. ఇవి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డ్రెస్ అనమాట. చూసారు కదండి, ఇదైతే మాత్రం మొత్తం క్లాతేనండి, కస్టమరే తీసుకొచ్చుకున్నారు మనకి. మనం ఏమి విడిగా శారీ ఏమి కాదు. ఇది నేను క్లాత్ తీసుకొచ్చుకుంటే పరికిణి సెట్ కుట్టమన్నారు కస్టమర్ అయితే నన్ను. అయితే అప్పుడు నేను ఏం చేశానంటే, అంటే పరికిణి సెట్లు చాలా కుట్టానండి వాళ్ళకి. సో అందుకని చెప్పి పరికిణి సెట్లు చాలా కుట్టాను కదా అని చెప్పి నేను డిఫరెంట్గా కుడతాను అని అన్నాను. సరే అక్క నీ ఇష్టం అని అన్నారు. సో అందుకని చెప్పి ఫ్రాక్ కింద ఫస్ట్ అయితే ఈ క్లాత్ అంతా కూడా ఫ్రాక్ కింద కుట్టాను ఇదంతా. అంటే లోపల హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదండి, హ్యాండ్స్ ఏమి ఇవ్వకుండా పైన కోట్ ఇచ్చాను అనమాట. ఇక్కడైతే ఇక్కడ ఇగో హ్యాండ్ వచ్చేసరికి ఇవి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట, సింపుల్గా ఉంటుంది అని చెప్పి. ఫ్రంట్ ఇలాగా మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ వస్తాయండి. ఇది కోట్ వస్తుంది. ఇక్కడ మనం బటన్స్ వేసుకోవచ్చు అనమాట, షో బటన్స్ ఓపెన్ చేయడానికి, మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ బటన్స్ అవి వేసుకోవచ్చు అనమాట. ఈ రెండు కూడా సేమ్ అండి, సిస్టర్స్కి డిజైన్ చేశాను. ఇది కొంచెం పెద్ద సైజు, ఇది కొంచెం చిన్న సైజు అనమాట, కాకపోతే సేమ్ రెండు కూడా. ఇవైతే చూపించాను కదా ఓల్డ్ వీడియోలో, దీని గురించి అయితే మీకు ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో చూపించాను, ఓకేనా. ఇది వచ్చేసరికి ఇది కూడానండి, అప్పటికి నేను స్టిచ్ అవుతుంది అని చెప్పాను కదా ముందు వీడియోలో మీకు ఆల్రెడీ. అదైతే ఇదిగోండి ఇలా, ఇది చిన్న పాపకు అనమాట. అది ఫస్ట్ మీకు ముందు వీడియోలో చూపించిందేమో మదర్కి, ఇది వచ్చేసరికి వాళ్ళ అమ్మాయికి ఏంటి అంటే హ్యాండ్స్ మాత్రం సేమ్ యాస్టీజ్గా పెట్టించాను, లాంగ్ ఫ్రాక్ అనమాట. సో అందుకని చెప్పి ఏం చేశానంటే ఇక్కడ నుంచి మొత్తం లాంగ్ అంతా స్టిచ్ చేసి కింద వచ్చేసరికి ఒక సింగిల్ లేయర్ తోటి మనం ఇలా ప్రిల్స్ అనేవి పెట్టించారనమాట. ఫైనల్ చూసారు కదా నా కలెక్షన్ అంతా కూడాను. ఫస్ట్ ముందు వీడియోలో కూడా చూపించాను, ఇప్పుడు ఈ 2 డేస్లో కుట్టిన కలెక్షన్స్ అని మీతో షేర్ చేస్తానండి. ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కూడా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి మాతో అనేసి అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి, 9849964645కి కాంటాక్ట్ చేయండి, ఓకేనా. అలాగే ఇక్కడ చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి. చాలామంది కాస్ట్ ఎంత అని అడుగుతున్నారండి. నేను ప్రతిదీ కాస్ట్ అయితే అస్సలు మెన్షన్ చేయలేనండి, ఎందుకంటే ఇది దయచేసి మీరు కాస్ట్ ఎంత అని చెప్పి మాత్రం నాకు కామెంట్ చేయొద్దు, ఓకేనా. ఎందుకనేసి అంటే మీకు కావాలి అంటే కనుక మీరు నిజంగా మాతో ఏదైనా వర్క్ చేయించుకోవాలి అనేసి అనుకుంటే మీరు ఆన్లైన్ అంటే మీరు మాతో కొరియర్ చేయాలి అనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అంతేగాని ప్రైస్ కోసమో కట్ట మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దండి, ఎందుకంటే దయచేసి మేము కూడా బిజీగానే ఉంటామండి, ఓకేనా. ఇంకా కాస్ట్ ఎందుకు చెప్పను అనేసి అంటే, ఇవి ఎలా అంటే ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తాము అనేసి అంటే సైజుని బట్టి, అంటే ఈ సైజుని బట్టి, మోడల్ బట్టి, అంటే మేము చేసే ఫ్యాబ్రిక్ని బట్టి, డిజైన్ బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుందండి. ప్రతిదానికి ఇంతే కాస్ట్ అని చెప్పి అయితే ఎక్కడా కూడా ఉండదన్నమాట. సో ఈ విషయం అయితే మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.